నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, వాస్తుకి సంబంధించి చాలా బ్యూటిఫుల్గా మీరు మేము సెట్ చేసుకునే విధంగా మంచి మంచి టిప్స్ తెలియజేస్తున్నారు. ఏముండొచ్చు ఏముండకూడదు అనేది డీటెయిల్డ్గా తెలియజేస్తున్నారు. మేము చాలా యాంగ్జైటీతో నేను కూడా వెయిట్ చేస్తున్నటువంటి సైడ్ నార్త్ అంటే ఎందుకు సార్ అంత భలే అనిపిస్తుంది? నార్త్ సైడ్ బిట్స్ అని అంటూ ఉంటారు, లేకపోతే నార్త్ ఎంట్రన్స్ అంటే నెక్స్ట్ లెవెల్లో చూసుకుంటూ ఉంటారు. అసలు నార్త్ అన్న ఈశాన్యం ఓకే, నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ నార్త్ విషయానికి వస్తే వాటర్ పెట్టడం కానీ, ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం కానీ, ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉంటాం. నిజంగానే నార్త్కి ఆ పవర్ ఉందా? నార్త్ అసలు ఏమేమి సూచిస్తుంది? నార్త్లో అస్సలు ఉండకూడనటువంటి వస్తువులు ఏమిటి? ఏ కలర్స్ ఉండాలి? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. అంటే మీరు ఇప్పుడు అన్నట్టుగా ప్రతి దిశకి ఒక అధిష్టాన దేవత, గ్రహదేవత, దిగ్దేవతలు ఉంటారు. వాళ్ళ ఎనర్జీ ఎంతైనా పనిచేస్తుంటుంది. మీరు చూడండి, ఏదైనా దక్షిణం ఇంటికి వెళ్ళారు, మీకు కలిసి వచ్చేది దక్షిణం ఇల్లే. ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి మీకు తెలియకుండా కొంత అగ్రెసివ్ నేచర్ ఉంటుంది, సహజంగా ఉంటుంది. ఈస్ట్కి వెళ్ళారు, కొంచెం అధికారికమైనటువంటిది ఎక్కువగా ఉంటుంది, అథారిటీ చూపించాలి అని. పడమరకి వెళ్ళారు, ఎక్కువ బిజినెస్ థాట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఉత్తరంలో ఉన్నారనుకోండి, కొంచెం కూల్గా ఉండడం, కొంచెం తెలివిగా ఆలోచించడం, కొంచెం లాజికల్గా ఉండడం అనేది ఇస్తుంది ఉత్తరం సహజంగా. బట్ మీకు ఉత్తరం పనిచేస్తుందో లేదో చూడాలి. ఇప్పుడు చచా జాజా అక్షరాలు ఉన్నాయి, ఉత్తరం పనిచేయదు. చచా జాజా పనిచేయదు, టాటా డాడా అక్షరాల వాళ్ళకి ఉత్తరం పనిచేయదు. ఉత్తరము ఈశాన్యం రెండు పనిచేయ వాళ్ళకి. అందుకని మీకు పనిచేసేది అది ఉత్తరమైనా, దక్షిణమైనా, పడమైనా, తూర్పైనా తీసుకోవాలి. మరి చచా జాజా వాళ్ళకి ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పండి సార్, వాళ్ళకి ఏది పనిచేస్తుంది? దక్షిణం పనిచేస్తుంది, పడమర మధ్య ద్వారం పనిచేస్తుంది, తూర్పు పనిచేస్తుంది, ఈశాన్యం పనిచేస్తుంది. టట్టడాడన్న వరకు ఆగ్నేయం పనిచేస్తుంది. ఆగ్నేయము, వాయువ్యము బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అదే అయితే ఉత్తరం విషయం దగ్గరికి వస్తే కనుక ఉత్తరే నిధి సంస్థితం అని చెప్పారు శాస్త్రంలో. అంటే నీ నిధులు దాచుకో అక్కడ. అంటే ఏంటి? నీ మనీ దాచుకుంటావా, నీ యొక్క ఆభరణాలు పెట్టుకుంటావా, గోల్డ్, పేపర్స్ అంటే డాక్యుమెంట్స్ ఇవన్నీ పెట్టుకునేటి ఉత్తరం. ఈ మధ్య అంతా కూడా ఏం చేస్తున్నామంటే మనం 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్ కల్చర్లో ఉత్తరాల్లో తీసుకెళ్ళి చక్కగా 2 వాష్రూమ్స్ పెడుతున్నారు. వాష్రూమ్స్లో పెట్టి వాళ్ళ యొక్క మలమూత్ర విసర్జనలే నిధులు అనుకుని అక్కడ దాచుకుంటున్నారు తీసుకెళ్ళి. ఇంకేం చెప్పాలి నేను? అంతే కదా, అవి నిధులా చెప్పండి తీసుకుపోయి అక్కడ పోయి పోవడానికి. అసలు ఉత్తరంలో ఎలా కడుతున్నారు సార్? ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు? తెలియక పాపం కట్టే వాళ్ళకి కూడా తెలియదులేండి. ఇప్పుడు బిల్డర్స్ కూడా వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? తెలియదు. ఎక్కడా శాస్త్రంలో ఉత్తరంలో వాష్రూమ్స్ కట్టమని లేదు. అయ్యో చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఉత్తరంలో వాష్రూమ్స్ ఉండి ఆ ఇంటికి వెళ్ళకముందు చాలా కోట్ల రూపాయలు గడించిన వ్యక్తి కూడా ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు అమ్ముకునే స్టేజ్ దాకా తీసుకొస్తుంది ఉత్తరం. ఎక్కడో ఇంకా జాతకం మహా పెద్ద భాగ్యయోగాలు ఉన్నాయంటే ఎక్కువ ఖర్చులు పెట్టిస్తుంది. ఇక్కడ ఏంటంటే, ఒకటి మీ జాతకం చాలా బలంగా ఉంది కానీ ఉత్తరంలో వాష్రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు నెలకు 1,00,000 రూపాయలు ఖర్చు అవ్వాల్సిన ప్లేస్లో 2-3 లక్షలు ఖర్చు పెట్టిస్తుంది. కాకపోతే వీళ్ళ ఆదాయం ఇంకా లక్షల్లో ఉందనుకోండి, పెద్ద ఎఫెక్ట్ కనబడదు వాళ్ళకి. బాగానే ఉంది కదా, బాగానే ఉంది అనుకుంటారు. కానీ ఈ వేస్టేజ్ పెరుగుతూ ఉంటుందండి ఒకటి. రెండవది, ఉత్తరంలో కనుక వాష్రూమ్స్ ఉంటే రావాల్సిన అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి, ఆపర్చునిటీస్. నేను ఒక పెద్ద నేను ఇటు సైడ్ అపార్ట్మెంట్ పేరు ఎందుకులే కానీ చాలా పెద్దదే, అది వెంచర్లో ఉత్తరంలో ఉన్నాయి వాష్రూమ్స్. ఆ ఇంటికి వెళ్ళకముందు వాళ్ళకి అసలు ఖాళీ ఉండేది కాదట, ఆపర్చునిటీస్ అన్నీ వచ్చేవి వాళ్ళకి. ఈవెంట్స్ చేస్తారు, చాలా ఆపర్చునిటీస్ వచ్చేవండి. అసలు ఆ ఇంటికి వచ్చిన ఆపర్చునిటీస్ అన్నీ తగ్గిపోయాయి. వెళ్ళడం, అక్కడ ఏదో మిస్కమ్యూనికేషన్ రావడం, ఆపర్చునిటీ వదిలేసుకోవడం. వాళ్ళు మంత్లీ ఆల్మోస్ట్ అంటే ఇయర్లీ ఒక 20 CR దాకా బిజినెస్ చేసేవారు. ఆ ఇంటికి వచ్చిన తర్వాత 1-2 CR చేయడం కూడా కష్టమయ్యేది. ఎంత పడిపోయింది చూడండి, ఎంత పడిపోయింది. అప్పుడు నేను ఏంటంటే, మీకు ఉత్తరంలో ఉండే వాష్రూమ్స్లో ఇట్లా వస్తుంది. ఒకటి, మీకు మీ సోషల్ పరంగా ఇప్పుడు ఎలా ఉంటాయంటే, కొన్ని బిజినెస్లు చేసేవాళ్ళు నేను పలానా ఏరియాలో పలానా అపార్ట్మెంట్స్లో ఉన్నాను అంటే వాళ్ళకి ఒక సోషల్గా అదొక ఇంత సొసైటీలో ఉన్నాను. హై రైజ్ అపార్ట్మెంట్స్ ఇప్పుడు బాగా ఫ్యాషన్.
అలాంటప్పుడు వాళ్ళు అక్కడ వదిలి రాలేరు కొన్ని విషయాల్లో. నేనేం చెప్పానంటే దానికి రెమెడీ చేసుకోండి, మీరు ఖాళీ చేయలేము అనుకుంటే, లేదంటే ఆ వాష్రూమ్స్ నుండి కమోడ్స్ తీసేసేయండి అన్నప్పుడు వాళ్ళు ఉండేది లింగలింగం అనుకుంటే ముగ్గురే ఇంట్లో 4 బెడ్రూమ్ ఇల్లది. అంటే నా ఉద్దేశం ఏంటంటే అంతమందికి ఉత్తరంలో వాష్రూమ్ పెట్టుకొని ఎందుకు పాడు చేసుకోవడం అని. ఉండేది ముగ్గురు, 4 బెడ్రూమ్, 4 ఇంకా ఎక్స్ట్రా బెడ్రూమ్ కూడా ఉంటుంది, 5 బెడ్రూమ్ చాలా పెద్దదండి అది. ఆల్మోస్ట్ 4000 ఎస్ఎఫ్టీ ఏమో ఉంది సంథింగ్ అపార్ట్మెంట్, 4000 పైనే ఉంది ఎస్ఎఫ్టీ అది. అయితే పెద్ద బిగ్ హాల్స్ ఇచ్చాడు. ఎప్పుడైతే మార్చాడో, ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చూడ్డానికి చాలా సింపుల్గా ఉంది, ఏముందో తీసేస్తే మార్పు వస్తుందా అని. అది తీయగానే మార్పు వచ్చింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏం చేశారు, ఉత్తరంలో పొరపాటును కూడా ఎల్లో ఆర్ క్రీమ్ కలర్స్ ఉండకూడదు. ఏ కలర్స్ ఉండాలి సార్? వైటే ఉండాలండి మ్యాక్సిమం. ఎందుకంటే మనకు పంచభూతాల్లో ఉత్తరానికి జలతత్వం, మీకు వైట్ కలర్ అనేటువంటిది కంప్లీట్గా స్పేస్ అన్నమాట. ఇది ఆకాశతత్వం. జలతత్వానికి ఆకాశతత్వం ఫ్రెండ్ అవుద్ది. కానీ చాలామంది ఇళ్లలో ఏం చేస్తున్నారు, ఉత్తరంలో ఇస్త్రీ పెట్టెలు పెట్టడం, ఈ సిలిండర్ తీసుకొచ్చి అక్కడ పెట్టడం, చీపుర్లు చాటలు పెట్టడం చేస్తుంటారు. అవి కూడా చాలా డేంజర్, చేయకూడదు. ఉండకూడదు. ఉత్తరానికి గల దిశలు ఏమిటి అంటే కర్కాటకము అండ్ వృశ్చికము, మీనము ఉత్తర దిశకు సంబంధించినటువంటివి గుర్తుపెట్టుకోండి. సో ఈ రాసులు ఎప్పుడైతే స్పాయిల్ అయ్యాయో, మీరు కర్కాటకంలో పుట్టాడు చంద్రుడు, లేదా వృశ్చికంలో పుట్టాడు చంద్రుడు అయితే మీకు ఉత్తరంలో ఇలాంటి వాష్రూమ్స్ ఉంటాయి, ఇంకా తొందరగా ఎఫెక్ట్ వస్తుంది. కొన్ని ఇళ్లలో ఉండే వాళ్ళకి ఎఫెక్ట్ వెంటనే రాదు, కొంతమందికి ఫాస్ట్ ఎఫెక్ట్ వస్తుంది. చూసారు, అయ్యో అక్కడ గుంత తీసామండి నైరుతిలో, వెంటనే చాలా పెద్ద ఎఫెక్ట్ వచ్చిందండి అంటూ ఉంటాం. దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళ జన్మజాతకాల్లో అటువంటి ఫలితాలు జరుగుతున్నటువంటి టైం నడుస్తూ ఉంటుంది. ఆ పర్టికులర్ టైంలో వాళ్ళు మిస్టేక్ జరుగుతుంటుంది అనమాట. అట్లా సో ఈ తప్పులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉత్తరంలో చేయకూడదు. మీకు అంటే చాలామంది ఏంటంటే ఆ ఉత్తరంలో వాష్రూమ్ ఉంటే ఏమైంది, గుండ్రంగా భూమి ఉంటుంది కదా అనిపిస్తుంది. నేనేం చెప్తానంటే మీరు ఒక 500 ఇళ్ళ మీద మీరు ప్రాక్టికల్గా మీరు ఒక రీసెర్చ్ చేయండి. ఒక రీసెర్చ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒక 10-11 ఇయర్స్ బ్యాక్ నాకు సయాటికా వచ్చినప్పుడు, అంతకుముందు వరకు హోమియోపతి అంటే ఇది ఎందుకు పనికిరాని మెడిసిన్ నా దృష్టిలో. ఏదో వేసుకుంటూ ఉంటారు జనాలు, పిచ్చోళ్ళు, ఆ గోళీలకి ఏం పని చేస్తాయి అనుకునేవాడిని. నాకు సయాటికా 1 డేలో తగ్గించింది హోమియోపతి. 1 డేలో తగ్గింది. ఏళ్ళు తరబడి చేయాలి అని అంటారు కదా. 5 ఏళ్ళ వరకు తగ్గదన్నాడు నేను హాస్పిటల్కి వెళ్తే. 5 ఏళ్ళ వరకు తగ్గదు, మీరు కావాలంటే ఆపరేషన్ చేయించుకోండి అన్నాడు. సయాటికా నర్వ్ సంబంధించింది. బాబాయ్ ఆపరేషన్లు ఏంటి అని నేను అనుకున్నా, కానీ 1 డేలో తగ్గింది సయాటికా నాకు. అప్పటి వరకు నాకు హోమియోపతి మీద బిలీవే లేదు అసలు. నేను అన్నాను డాక్టర్ గారితో, ఏమంటే నాకు అసలు నమ్మకమే లేదండి, నాకు ఎట్లా తగ్గింది అర్థం కావట్లేదండి, మెడిసిన్లో దమ్ముంటే మీ నమ్మకంతో సంబంధం ఏందన్నాడు. ఇప్పుడు దీపంలో వేలు పెడితే కాలుతుందని నాకు నమ్మకం లేదు, కానీ పెడితే కాలుతుంది కదా, నమ్మకం ఉన్న లేకపోయినా కాలుతుంది కదా. మళ్ళీ మీ మీద మీకున్న నమ్మకం వేరు, అది వేరు, ఆ సబ్జెక్ట్ వేరు. మనం నమ్మకం మీద ఒక వీడియో చేద్దాం కావాలంటే, ఆ నమ్మకం ఎలా పనిచేస్తుంది అనేది. అలా ఏంటంటే దీని మీద మీరు రీసెర్చ్ చేసి చూడండి. ఉత్తరంలో వైట్ కలర్ వేసుకొని చూడండి, ఉత్తరంలో వాష్రూమ్ లేకుండా చూసుకోండి, ఉత్తరంలో ఫైరీ రిలేటెడ్ థింగ్స్ పెట్టకుండా చూడండి, ఉత్తరంలో ఎల్లో ఆర్ క్రీమ్ కలర్స్ వేయకుండా చూడండి, కంప్లీట్ వైట్ ఉండేలా చూసుకోండి. మీ ఆర్థిక పరిస్థితుల్లో ఎంత మార్పులు వస్తాయో మీరే చూస్తారు. బట్ 1 డేలో రాదు, ఇట్ టేక్స్ 2-3 మంత్స్. ఒక 2-3 నెలలు గడుస్తున్నా కొద్దీ మీ లైఫ్లో అప్పటి వరకు ఓ 10,000 15,000 సంపాదించే వ్యక్తి ఓ 30,000 50,000 వెళ్తాడు. ₹1,00,000 సంపాదించబట్టి 2-3 లక్షలకు వెళ్తాడు. మీ స్థాయిని బట్టి ఎదుగుదల ఉంటుంది. అంతేగాని ఒకటేసారి నేను ఏదో ₹1,00,000 సంపాదించిన ₹1,00,000 రావాలంటే రాదు. ఎందుకంటే ప్రాక్టికల్లీ అది ఆ వేలో లేవు కదా, చెప్పలేము. అతని టైం బాగుంది, చిన్న యాక్టర్గా ఉన్న వ్యక్తి హీరో అయ్యాడు అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అది ఏదో రేర్ కేసెస్లో జరుగుతుంది. విపరీత రాజ్యోగాలు, నీచభంగ రాజ్యోగాలు ఉన్నప్పుడు అలా కలుగుతుంది ఖచ్చితంగా. ఏమైనా ఫొటోస్ ఏమైనా పెట్టుకోవచ్చు అంటే ఏం పెట్టుకోవచ్చు సార్ ఉత్తరం? ఫ్లవర్స్ ఉండే ఫొటోస్ పెట్టుకోవచ్చు ఉత్తరంలో. కుబేరుడు బొమ్మ పెట్టుకోవచ్చు, ఫ్లవర్స్ ఉండే పెట్టుకోవచ్చు. ఎక్కువ బరువులు పెట్టకూడదు అక్కడ మెయిన్గా ఉత్తరం దిశలో. లక్ష్మీదేవి ఫోటోని పెట్టుకోవచ్చు. అట్లాగే ఇంకోటి ఏంటంటే చాలామంది తెలియక ఉత్తరంలో టీవీ పెడతారు. ఎప్పుడూ కూడా ఉత్తరంలో మీరు కనుక టీవీ పెట్టారు అంటే ఎంజాయ్ చేయాలనే దాంట్లో ఉన్న అవకాశాలు వదులుకుంటాడు మనిషి. అంటే క్రికెట్ వస్తుంది, ఒక జాబ్ కోసం అప్లై చేశాడు, ఫోన్ వచ్చింది, ఇవాళ మంచి క్రికెట్ ఉండగా నేను ఇక్కడికి ఏం పోతాను సార్, నాకు హెల్త్ బాగాలేదు సార్, రేపు వస్తాను సార్ అంటాడు. అయిపోయింది, ఇంకొకటి కూడా వస్తాడు, అయిపోయింది, ఆపర్చునిటీ పోయింది. ఎందుకు అవుతాడు? అది వీడిని రమ్మంటేనే రాలేదు రా నాయన, వాడికి ఏదో అవసరం ఉండొచ్చు, పోతుంది అంతే.
ఉత్తరంలో టీవీ ఉంటే ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ కోసం ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి ఓకే. వీళ్ళ అవకాశాలను వీళ్ళకి పోగొట్టుకుంటారు. సో జాగ్రత్త వహించాలి. తూర్పు ఈశాన్యంలోనే పెట్టుకోవాలి టీవీ. రైట్, బ్యూటిఫుల్ సార్. మీరు మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నారనుకోండి, అప్పుడు ఓకే ఆ టీవీ, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఎంటర్టైన్మెంట్ పదార్థం అక్కడ అవకాశం ప్లేస్లో ఉంది కదా, అప్పుడు ఓకే. అంటే యూట్యూబ్ మేకర్స్ ఉంటారు, లేకపోతే సినిమా ఫీల్డ్ వాళ్ళు ఉంటారు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు, మ్యాజిక్స్ చేసేవాళ్ళు, వాళ్ళకి పని చేస్తుంది మళ్ళీ మీకు అది. ఓకే, బ్యూటిఫుల్ సార్. చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. డెఫినెట్గా. అలాగే ఏ అక్షరాల వాళ్ళకి ఇది సూట్ అవుతుంది సార్? నార్త్ అనేటువంటిది యారాలావ అక్షరాల వాళ్ళకి, ఆ నుంచి మహా అక్షరాల వాళ్ళకి, మరియు అదేవిధంగా దాదాన అక్షరాల వాళ్ళకి నార్త్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు సార్. ఇక నెక్స్ట్ వీడియోలో ఈశాన్యం గురించి తెలుసుకుందాం. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ సైడ్ సార్. డెఫినెట్గా రకరకాల రెమెడీస్ చేసేస్తూ ఉంటాము. సో అసలు శాస్త్రం ఏం చెప్తుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.